ధన్వంతరియే నమః. డియర్ ఫ్రెండ్స్, నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు, ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్, చిక్కడపల్లి, హైదరాబాద్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక చాలా ముఖ్యమైనది, అందరికీ అవసరమైన ఒక యోగం అంటే ఒక ఆయుర్వేదిక్ ప్రిపరేషన్ గురించి చెప్పబోతున్నాను. అది ముఖ్యంగా ఏంటంటే హెయిర్ ఫాల్ తగ్గించే ప్రిపరేషన్ అన్నమాట. ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలుసు, వెంట్రుకలు రాలడం అనే సమస్య ఆడ మగ అనే తేడా లేకుండా ఈ మధ్య కాలంలో చాలామందిలో మనం చూస్తున్నాము. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే పోస్ట్ కోవిడ్ హెయిర్ ఫాల్ అనేది కూడా ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం అన్నమాట. 100కి 80% మంది కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళల్లో హెయిర్ ఫాల్ అనేది ఒక మెయిన్ సిమ్టమ్గా, మెయిన్ కాంప్లికేషన్ లాగా ఇప్పుడు కనబడుతుంది. ఈ డర్మటాలజిస్ట్ దగ్గరికి వచ్చే 100కి 80 మంది పేషెంట్స్లలో ఈ హెయిర్ ఫాల్ కేసెసే ఎక్కువ ఉంటున్నాయని మనకు రీసెంట్ స్టడీస్ చెప్తున్నాయి అన్నమాట. ఇంకొకటి, థైరాయిడ్ లోపం వల్ల కానీ, లేకపోతే విటమిన్స్ యొక్క లోపం వల్ల కానీ, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ, లేదా థైరాయిడ్ లాంటి ఇతర రకాల సమస్యలు కానీ, లేదా ఇమ్యూనిటీకి సంబంధించిన సమస్యలలో కానీ మనకి ఈ హెయిర్ ఫాల్ అనేది ఉండవచ్చు. ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోండి, కేవలం హెయిర్ ఫాల్కి పైన రాసినంత మాత్రాన మనకి తైలాలు కానీ, లేకపోతే ఈ హెయిర్ ప్యాక్స్ కానీ, లేకపోతే హెయిర్కి బయటి నుంచి తీసుకునే మీరు ఎంతో ఖర్చు పెట్టి తీసుకున్న ట్రీట్మెంట్స్ టెంపరీగా పనిచేస్తాయి తప్ప పర్మనెంట్గా పనిచేయవు. ఏదో వాటి యొక్క ప్రభావం ఉన్నంతసేపు మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది. షాంపూలు కానీ, లేకపోతే ఇతర ఏమన్నా కానివ్వండి, అవి మీరు ఎంత కాస్ట్లీ షాంపూను వాడండి, దాని యొక్క ప్రభావం అనేది టెంపరీగా ఉంటుంది. హెయిర్ ఫాల్కి 2 రకాల కారణాలు ఆయుర్వేదంలో చెప్తారు. ఒకటి వాత దోషము, రెండవది పిత్త దోషము, లేకపోతే ఈ రెండిటి యొక్క కాంబినేషన్, వాత పిత్త దోషాలు. ఈ రెండిటి దోషాల యొక్క బ్యాలెన్స్ అనేది సరిగా లేకపోతే హెయిర్ ఫాల్ ఎట్టి పరిస్థితులలో కంట్రోల్ కాదు. కాబట్టి ఇలాంటి కండిషన్ని, అంటే ఈ దోషాల యొక్క వికృతిని తగ్గించి, అదేవిధంగా ఈ హెయిర్ ఫాల్ని లోపలి నుంచి కంట్రోల్ చేయగలిగే శక్తి ఉన్న ఒక ముఖ్యమైన ఆయుర్వేద యోగము భృంగరాజాది చూర్ణం. దీంట్లో ఉండే మూలికలు 3. ఒకటి భృంగరాజ, రెండవది నల్ల నువ్వులు, మూడవది ఉసిరిక చూర్ణం. భృంగరాజ్ అంటే గుంట గలిజేరు, అందరికీ తెలుసు. చాలామందికి ఈ మధ్యకాలంలో ఒక పాపులర్ అయిన మూలిక అనమాట. హెయిర్ ఫాల్కి సంబంధించి కానీ, లేకపోతే దేనికి సంబంధించిన కానీ పాపులర్ మూలిక. దీన్ని భృంగరాజ, కేశరాజ అంటారు. కేశాలకి ఉత్తమమైనది ఇది. అంటే వెంట్రుకలకు సంబంధించిన సమస్యలలో అత్యద్భుతమైన మూలిక ఈ భృంగరాజ. రెండవది నల్ల నువ్వులు, మూడవది ఉసిరిక. వీటిని ఏ విధంగా తయారు చేసుకోవాలి భృంగరాజ చూర్ణం అంటే, ఫ్రెండ్స్ జాగ్రత్త వినుకోండి, లేదా రాసుకోండి. మీరు ఒక పేపర్ పెన్ తెచ్చుకొని రాసుకోండి. దీంట్లో ఏం చేయాలంటే, భృంగరాజ్ అంటే గుంట గలిజేరు సమూలము. అంటే ముఖ్యంగా మీరు స్వయంగా కనుక కలెక్ట్ చేయగలిగితే చాలా మంచిది. ఈ కలెక్ట్ చేసిన సమూలము అంటే వేళ్లతో సహా మనం పీకొచ్చిన ఈ గుంట గలిజేరు మొక్కను నీడకు ఆరబెట్టండి. అది పూర్తిగా ఎండిన తర్వాత మీరు పొడి చేసుకొని భద్రపరచుకోండి. లేదా కొన్ని షాపుల్లో మీకు భృంగరాజ చూర్ణం లేదా గుంట గలిజేరు చూర్ణం అని కూడా మీకు దొరుకుతుంది. కాకపోతే దాంట్లో ఎంత జినేనిటీ ఉంటుంది, వాళ్ళు నిజంగానే భృంగరాజతో చేశారనేది మనకు తెలియదు. కాబట్టి వీలైనంత వరకు మీరే స్వయంగా తెచ్చుకొని దాన్ని చేసుకోవడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే మందు సరిగా పనిచేయాలంటే దాంట్లో వాడే మూలిక కూడా ఒరిజినల్దే ఉండాలి, మంచిదై ఉండాలి, ఫ్రెష్దై ఉండాలి. రెండవది నల్ల నువ్వులు. నల్ల నువ్వులు అందరికీ తెలుసు. డియర్ ఫ్రెండ్స్, మనకి అంటే నువ్వులు మనము తెల్ల నువ్వులని వంటల్లో వాడుకుంటాము. నల్ల నువ్వులని యూజువల్గా మనము ఆయుర్వేదంలో ఔషధపరంగా ఉపయోగిస్తాం అన్నమాట. నల్ల నువ్వుల నూనె కానీ, నల్ల నువ్వులు కానీ. ఈ నల్ల నువ్వులు నిజంగా కూడా తెల్ల నువ్వులకి కలర్ వేసి నల్ల నువ్వులు కూడా అమ్ముతున్నారు. కాబట్టి ఏంటంటే జాగ్రత్తగా మీరు నల్ల నువ్వులు తెచ్చుకోండి. ముఖ్యంగా ఏంటంటే నల్ల నువ్వులు అంటే పూర్తిగా నల్లగా ఉండవు, కొంచెం మనకి డార్క్ కాఫీ రంగులో ఉంటాయి, ఇంకా కొన్ని బ్రౌన్ రంగులో ఉంటాయి అన్నమాట. పూర్తి నల్లగా ఉండవు. మనకి ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో మనకి జెట్ బ్లాక్ అనమాట, కాటుక రంగులో ఉండే అంత నల్లటి నువ్వులు దొరుకుతున్నాయి. అలా దొరికినాయి అంటే గుర్తుపెట్టుకోండి, అవి ఆర్టిఫిషియల్గా రంగేసినాయి. కాబట్టి అవి వదిలేసేయండి, వాటిని తీసుకోవద్దు. లేదు అంటే మామూలు నువ్వులైనా పర్వాలేదు, ఇంట్లో దొరికే తెల్ల నువ్వులైనా, మనం వంటలో వాడుకునే తెల్ల నువ్వులైనా మనం తీసుకోవచ్చు. దొరికితే మాత్రం నల్ల నువ్వులు తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలున్న నల్ల నువ్వులు తీసుకోండి. తర్వాత మూడవది ఉసిరిక చూర్ణం.
ఈ ఉసిరికాయ కూడా మనకి లోపల మనకి గింజలేని ఉసిరికాయ తీసుకోవాలి, ఎండింది తీసుకొని మీరు పొడి చేసుకోండి. వీటిని ఏ నిష్పత్తిలో కలపాలంటే భృంగరాజ సమూల చూర్ణము అంటే గుంటగల్జేరు సమూల చూర్ణం 1 భాగము, నల్ల నువ్వులు 1/2 భాగము, ఉసిరిక 1/2 భాగం. ఉదాహరణకు గుంటగల్జేరు మీరు ఒక 100 గ్రాములు తీసుకోండి పొడి, నల్ల నువ్వులు ఒక 50 గ్రాములు, ఉసిరిక చూర్ణము 50 గ్రాములు, అంటే 100 గ్రాములు 50 గ్రాములు 50 గ్రాములు, ఇవన్నీ కలిస్తే మనకేమో ఎంత అవుతుంది? 200 గ్రాములు అవుతుంది కదా. ఈ 200 గ్రాముల ఈ పొడికి మీరు సమానంగా బెల్లం కలపండి. పాత బెల్లము, నల్ల బెల్లము, తాటి బెల్లం కాదు, తాటి బెల్లం వాడొద్దు, దీంట్లో నల్ల బెల్లం వాడండి. ఈ నల్ల బెల్లం పొడి చేసి 200 గ్రాములు దీనికి కలపండి. ముఖ్యంగా ఏంటంటే పిత్త ప్రకృతి ఉన్నవాళ్ళు, అంటే వేడి శరీరం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఈ బెల్లం బదులు మామూలుగా కండ శర్కర పొడి, మనకి మిశ్రి కలకండ లేకపోతే కండ శర్కర అంటారు కదా, సో దాన్ని పొడి చేసి 200 గ్రాములు కలపండి. లేదా కఫవాత ప్రకృతులు ఉన్నవాళ్ళు, అంటే కొంచెం లావు శరీరము, కొంచెం లేదా మనకి సన్నగా ఉండే శరీరం వాళ్ళని వాత శరీరం అంటారు. లావుగా ఉండాలని కఫ శరీరంతో ఉంటారు, లేదా మధ్యస్థంగా ఉండాలి పిత్త శరీరం, వేడి శరీరం, వేడి తత్వము, కాకతత్వం అంటారు కదా, వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు శర్కర వాడండి అండి, కండ శర్కర వాడండి. మిగతా ప్రకృతులు ఉన్న వాళ్ళు ఈ బెల్లం కానీ బెల్లాన్ని వాడండి. కఫవాత ప్రకృతి వాళ్ళు బెల్లాన్ని వాడండి. 200 గ్రాములు ఇది, మిగతా అన్ని కలిపితే 200 గ్రాములు, మొత్తం మీకు 400 గ్రాములు అవుతాయి. ఈ 400 గ్రాముల పొడికి అంటే నేను రేషియోలు అనేవి చెప్పాను, మీరు ఎంత క్వాంటిటీలోనే కలుపుకోవచ్చు, లేకపోతే మీకు అవసరమైన దాన్ని బట్టి ఈ రేషియోలనే మీరు కలుపుకొని మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దీన్ని ఏం చేయాలంటే 10 గ్రాముల మోతాదు, ముఖ్యంగా అంటే ఒక 2.5 నుంచి 3 టీ స్పూన్ల మోతాదులో మీరు నోట్లో వేసుకొని నమిలి తినేసి పైనుంచి కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగండి. ఇది ఎప్పుడు చేయాలి? ఉదయం పూట పరగడుపున చేయండి. మీరు ఉదయం పూట ఎంప్టీ స్టమక్లో. ఇది తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 గంటల వరకు ఏమీ తినకుండా ఉండండి. దానివల్ల ఏమవుతుందంటే మనం తీసుకున్న ఈ పొడి ఏమవుతుందంటే మనకి జీర్ణరసాలతో కలిసి డైజెషన్కి అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా ఫుడ్ తీసుకున్నారనుకోండి, ఈ పొడి కూడా ఆ ఫుడ్లో కలిసిపోయి మనకి దీని యొక్క ఎఫెక్ట్ సరిగా కనపడదు అనమాట. డియర్ ఫ్రెండ్స్, ఇది కేవలము ఈ హెయిర్ ఫాల్ సమస్యనే కాకుండా ఇంకా ఇతరత్ర అద్భుతమైన ఫలితాలని దీన్ని రసాయన ప్రక్రియలో ఆయుర్వేదంలో చెప్పారన్నమాట. అంటే ఒక ఇమ్యూనిటీకి సంబంధించిన చాప్టర్స్ అన్నమాట రసాయన ప్రక్రియలు. వాటిలలో ఇది మనకి యోగరత్నాకరం అనే గ్రంథంలో చెప్పారనమాట, భృంగరాజాది చూర్ణం. సో దీని గురించి అంటే కొన్ని విషయాలు చెప్తాను మీకు, మీరు వినండి. అందః పశ్యేత్ మూకో వాంగ్మి శ్రవణహితో దూరశబ్దానుసారి ఫలితో నీల జీమూతకేశి. ఇది ముఖ్యం అనమాట మనకి. ఇప్పుడు మన చెప్పబోయేదానికి ఇది ముఖ్యం. ఫలితో నీల జీమూతకేశి అంటే వెంట్రుకలు. ఇది వాడడం వల్ల క్రమక్రమంగా వాడడం వల్ల ఏమవుతుందంటే క్రమక్రమంగా తెల్లబడ్డ వెంట్రుకలన్నీ కూడా నల్లబడతాయి. తర్వాత వెంట్రుకలు సాఫ్ట్ అవుతాయి అన్నమాట. సో ట్యాంగిల్ అంటే మనకి ఈ చిక్కులు లేకుండా, కొంతమందికి చూస్తుంటాం అంటే గడ్డిలాగా ఎండుకపోయి జీవం లేని విధంగా మనకి వెంట్రుకలు కనబడతాయి అన్నమాట. దానివల్లనే తెలుస్తుంది వాళ్ళకి పిత్త దోషం వాత దోషం ఉందని ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఆయుర్వేదంలో వెంట్రుకలను చూసి కూడా వాళ్ళకి ఏ దోషం ఉందని చెప్పవచ్చు అనమాట. ఎవరికైతే ఈ వెంట్రుకలు జీవం లేని విధంగా ఎండి గడ్డిలాగా తర్వాత చిక్కులు పడి మనకు కనబడతాయో అలాంటి వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. కొన్ని నెలలలోనే ఈ వెంట్రుకలన్నీ కూడా చాలా చక్కగా అవుతాయి, పొడుగుగా పెరుగుతాయి, సాఫ్ట్గా సిల్కీగా తయారవుతాయి. తర్వాత గమనహితో మత్తమదాంగగామి అని ఒకటి చెప్పారనమాట. దీనికి ఇంకొక అది అంటే కొంతమందికి సమస్య ఏదైనా ఉండేనండి లోపల ఇంటర్నల్గా ఆర్గాన్లో మనకి ఈ నడకకు ఇబ్బంది ఉంటుందన్నమాట. అంటే కొంతమందికి పిక్కలు లాగడము ఇలాంటి సమస్యలు ఉంటాయి. దానివల్ల నడవడానికి ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది కొంచెం దూరంగా నడవంగానే కాళ్ళలో బలం లేనట్టు నిస్సత్వం అయిపోయి కూర్చుంటారు లేదా పడుకుంటారు అనమాట. సో ఇలాంటి వాళ్ళకి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత అందః పశ్యేత్ అని అన్నారు, అంటే గుడ్డి వాళ్ళు కూడా చూడగలుగుతారు అనే ఒక అతిశయోక్తితోని చెప్పారు. కానీ దీనికి అర్థం ఏంటంటే ఇది కంటి జబ్బులకి కూడా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పారనమాట. అంటే కంటి చూపు తక్కువ ఉన్నవాళ్ళు లేదా కంటి చూపు తక్కువ కాకుండా చూసుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఇది అద్భుతమైనది. ఇది చాలా సింపుల్ యోగం, ఖర్చు కూడా చాలా తక్కువ, ఎఫెక్టివ్ కూడా చాలా ఎక్కువ. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే మీరు నువ్వులు తీసుకోండి. మామూలుగా దీంట్లో మనకు వెంట్రుకలకు సంబంధించిన రకరకాల విటమిన్లు
మనకి అవి ఐరన్ కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ, తర్వాత బయోటిన్ కానీ, కొన్ని రకాల అమైనో యాసిడ్స్ కానీ, తర్వాత B12 కానీ, ఇవన్నీ కూడా ఉండే మనకి ఫుడ్ సప్లిమెంట్ అనమాట. ఇది ఒక అద్భుతమైనది మనకి. సో దీన్ని అన్ని రకాల వెంట్రుకలకు సంబంధించి అన్ని రకాల విటమిన్స్, మినరల్స్, జింక్, ఫాస్ఫరస్, తర్వాత సెలీనియం, మనకి కొంతమంది సెలీనియం లోపంతో కూడా బాధపడుతుంటారు. సో ఆ సెలీనియం అనేది కూడా ఉంటుంది. ఐరన్, జింక్, తర్వాత మెగ్నీషియం, ఇవన్నీ కూడా మనకి ఈ నువ్వులలో ఉంటాయి. తర్వాత దీంట్లో ఉండే కొన్ని అమైనో యాసిడ్స్, తర్వాత కొన్ని రకాల ప్రోటీన్స్, సాచురేటెడ్, మోనోసాచురేటెడ్, పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ కూడా ఏంటంటే వెంట్రుకల బలానికి, తర్వాత రక్తనాళాలకు సంబంధించిన సమస్యలకు చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే నువ్వులు అన్నమాట. అదేవిధంగా ఈ ఉసిరిక కూడా వెంట్రుకలకు కేవలం మనకి భృంగామలక తైలం అని వాడుతుంటారు కదా, అంటే గుంటగల్జేరు ఉసిరికతోని తయారు చేసిన తైలాలు పైనుంచి వాడతారు. కానీ ఇది లోపల నుంచి కూడా మనకి ఉసిరిక అనేది వాత దోషాన్ని, పిత్త దోషాన్ని పూర్తిగా తగ్గించి, అంటే శరీరంలో వేడి శరీరం వాళ్ళకి ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట. వేడి శరీరం వాళ్ళకి వెంట్రుకలు రాలడం అనేది ఎక్కువ ఉంటుంది, లేదా వేడి చేయడం వల్ల కానీ వెంట్రుకలు రాలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వేడిని తగ్గిస్తుంది. ఆ పిత్త ప్రకృతి వాళ్ళకి వేడి అనేది ఎక్కువ తొందరగా అవుతుందన్నమాట. సో వాళ్ళకి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో ఇది ఒక ఇమ్యూనో మోడ్యులేటర్, అంటే కొన్ని రకాల ఇమ్యూనిటీకి సంబంధించిన డిసీజెస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఉండవచ్చు. అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, లేకపోతే సోరియాసిస్ కానీ, లేకపోతే ఇంకేదైనా ఇమ్యూనిటీ రిలేటెడ్, లేకపోతే బ్లడ్కి సంబంధించిన ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు, వాటిల్లో కూడా ఈ రెండు కూడా ముఖ్యంగా ఏంటంటే భృంగరాజ కూడా మనకి ఇమ్యూనో మోడ్యులేటర్, రసాయనం అన్నారు, ఒక అద్భుతమైన మూలిక. ఇది లివర్ డిటాక్సిఫైయర్, లివర్లో ఉండే మలినాలన్నిటినీ, చెడుని, విషాలని తొలగింపజేస్తుంది, ప్లస్ లివర్కి బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఇంతటి అద్భుతమైన మనకి ఫలితాలనిచ్చే ఒక సింపుల్ యోగము హెయిర్ ఫాల్తో బాధపడే వాళ్ళందరూ వాడండి. నువ్వులలో సెలీనియం అనేది ఉంటుంది. ముఖ్యంగా హైపోథైరాయిడిజంతో బాధపడే వాళ్ళలో హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ థైరాయిడ్ హార్మోన్ తయారు కావడానికి సెలీనియం అవసరం అన్నమాట. థైరాయిడ్ గ్లాండ్లో మనకి ఈ సెలీనియం సింథసిస్ అయినప్పుడు థైరాయిడ్ హార్మోన్ తయారవుతుంది అనమాట. ఆ తయారీకి సెలీనియం అనేది తోడ్పడుతుంది. ఎప్పుడైతే దానికి తగినంత సెలీనియం అందదో అప్పుడు మనకి హెయిర్ ఫాల్ అనేది కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఈ నువ్వులలో ఉండే సెలీనియం అనేది హెయిర్ ఫాల్, ముఖ్యంగా హైపోథైరాయిడిజంలో మనకి సెలీనియం లోపం వల్ల ఫాలింగ్ కనుక ఉంటే ఈ యోగం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాక దీంట్లో వైటమిన్ E అనేది కూడా ఉంటుంది. తర్వాత లిగ్నాన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. తర్వాత గామా టోకోఫెరాల్ అనే వైటమిన్ E కాంపౌండ్ ఉంటుంది అన్నమాట. వైటమిన్ E అందరికి తెలుసు, స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. తర్వాత ఇమ్యూనిటీకి సంబంధించిన జింక్, తర్వాత ఐరన్, వైటమిన్ B6, తర్వాత వైటమిన్ E అనేవి కూడా మనకి ఈ నువ్వులలో ఉంటాయి. కాబట్టి తర్వాత ఉసిరికలో కూడా మీ అందరికీ తెలుసు వైటమిన్ C అనేది పుష్కలంగా ఉంటుంది. అదొక అద్భుతమైన ఇమ్యూనో మోడ్యులేటర్. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన యోగాన్ని వాడండి. దీనివల్ల హెయిర్ ఫాల్ సమస్య మీకు ఖచ్చితంగా పోతుంది. జై ఆయుర్వేద.